ఈరోజు మనం ప్రార్థన అనే అంశం గురించి ధ్యానిద్దాం. ప్రార్థన వల్ల మనలో జరిగే మార్పులేవో మనం ఈరోజే తెలుసుకుందామండి. అదేవిధంగా ప్రార్థన వల్ల మనం దేవునికి ఎలా దగ్గరవ్వచ్చో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్ 'మెర్సీ విత్ జీసస్ అఫీషియల్ తెలుగుని' ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి దేవుని సువార్త సేవలో మీరు ఒక భాగం అవ్వండి. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభువా. ఈ విన్న వాక్యం వ్యర్థం కాకుండా వాక్యానుసారంగా మేము జీవించేలాగున, అదేవిధంగా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మేము తెలుసుకోవాలి. తెలుసుకొని నీకు మరింత దగ్గరయ్యేలా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అసలు ప్రార్థన అంటేనండి మనం దేవునితో మాట్లాడడం అన్నమాట. దేవునితో మన యొక్క సంబంధాన్ని పెంచుకోవడం. కాబట్టి మనం మన సొంత ఆలోచనలు, సొంత తెలివితేటలతో మన జీవితాన్ని మార్చుకోలేం, కానీ మన ప్రార్థన ద్వారా మనలో మార్పుల్ని, మన జీవితాన్ని గానీ, మన ప్రతి పరిస్థితిని మార్చొచ్చనమాట. మనకున్న ప్రతి అవసరాలని కూడా మనం ప్రార్థించి దేవుని ద్వారా మనం పొందుకోవచ్చు. మన ప్రార్థన మనకే కాదు, మన ప్రార్థన అనేది మన కుటుంబానికి కూడా ఎంతో ఆశీర్వాదం. మీకో విషయం తెలుసా? మనం ప్రార్థిస్తే మన ప్రార్థన వినడానికి మన దేవుడు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడండి. మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థిస్తే ఆయన మన యొక్క ప్రతి ప్రార్థనను వింటాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయన చూస్తున్నాడండి ఈరోజు. అదేవిధంగా నీ ప్రార్థన వల్ల నీ జీవితంలో జరిగే మార్పులు ఎన్నో ఉంటాయి కూడా. మొదటగా ఏముంటుందో తెలుసా? మొదటగా నీ ప్రార్థన వల్ల నీ ప్రవర్తన మారుతుంది. నువ్వు మాట్లాడే నీ మాట తీరు మారిపోతుంది. నీలోని కోపం, ఆవేశం అన్నీ తగ్గిపోతాయి. నీ మాటల్లో గర్వం అనేది అస్సలుండదు. వినయం మాత్రమే ఉంటుందన్నమాట. ముఖ్యంగా నీ హృదయం అనేది పూర్తిగా మారిపోతుంది. నీ హృదయం మారడం వల్ల నీ జీవితమే మారిపోతుందండి. దేవుణ్ణి ప్రార్థించడం అలవాటయ్యాక దేవునితో నీకుండే సంబంధం కూడా పూర్తిగా మారిపోతుంది. సో, దేవునితో ప్రతిరోజు ప్రార్థనలో కొద్ది నిమిషాలు గానీ, కొద్ది గంటలు గానీ గడిపితే నీ ప్రతి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది నువ్వు దేవుని ద్వారా పొందుకోగలుగుతావు తెలుసా? నీ భవిష్యత్తు అనేది మారిపోతుంది. నీ పరిస్థితులు, నీ ఆలోచనలు ఇలా అన్నీ కూడా మారిపోతాయి. అదేవిధంగా నీ ప్రార్థనా విధానాన్ని పూర్తిగా మార్చుకో. అప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మీ అందరికీ డౌట్ ఉంటుంది కదా! నీ ప్రార్థనలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నాయా? దేవుడు వింటున్నాడా లేదా? దేవుడు వింటే మరి నాకెందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయి? నేను ప్రతి వారం చర్చికెళ్తున్నా, ప్రార్థిస్తా, పాటలు పాడతా, ఉపవాసాలుంటా. నా జీవితంలో ఎలాంటి కార్యం జరగటం లేదసలెందుకు? ఇలా ఎన్నో సందేహాలు మన మనసులో ఉన్నాయి కదా! మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు. కానీ ఆ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి వెళ్తేనే కదా ఆ ప్రార్థనకి ఫలితం అనేది ఉండేది. మరి మీ ప్రార్థన దేవుని సన్నిధికి ఎందుకని ఎళ్ళటం లేదు? అసలెక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ కూడా. సో, దేవుడేం చెప్తున్నాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణ విశ్వాసంతో ప్రార్థించమని చెప్తున్నాడు. మరి మనకలాంటి విశ్వాసం ఉందా? మనలో అలాంటి నమ్మకం అనేది ఉందా ఈరోజు? మన హృదయం ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి. మన హృదయం ఖాళీగా ఉందా? లేదంటే ఎవరైనా ఉన్నారా? లేదంటే దేవుడున్నాడా? సో, నీ హృదయం ఎలా ఉంది అనేది ఒక్కసారి చూడు. దేవునితో నిండి ఉందో లేదా అనేది కూడా ఒక్కసారి చెక్ చేసుకో. పరిశుద్ధంగా ఉందా? లేదంటే చెడుతో నిండి ఉందా అనేది కూడా ఆలోచించు. నువ్వు ప్రార్థన ఎంత చేసినా గానీ, నువ్వు పరిశుద్ధంగా లేకపోతే, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా, ఎన్ని రోజులు ఉపవాసాలున్నా ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? నువ్వు ప్రార్థించే ముందు నీలో మార్పు రావాలి. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకో. అదేవిధంగా నువ్వు ప్రార్థించే ఆ ప్రార్థన అలవాటును కూడా మార్చుకో. నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టినప్పటి నుంచి నీ మనసు ఖచ్చితంగా మారుతుంది. అదేవిధంగా నీ ప్రవర్తన అనేది మారుతుంది. నీ ప్రతి పరిస్థితి మారుతుంది. నీ జీవితమే మారిపోతుంది. నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం అంటే నువ్వే కాదు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు సరి చేసుకోవచ్చు. ఒక్క ప్రార్థన మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. దేవునితో సంబంధాన్ని కూడా బలపరుస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి ప్రార్థనని ఒక అలవాటుగా చేసుకో. ప్రతిరోజు ప్రార్థించు. వాక్యాన్ని చదువు. వాక్యానుసారంగా జీవిస్తే నువ్వనుకున్నవన్నీ నెరవేరుతాయి. విశ్వసిస్తే నాతో కలిసి ప్రార్థిస్తారా? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన తండ్రి, ఈరోజు ఈ వీడియో వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
అవును తండ్రి. ప్రార్థన యొక్క ప్రాధాన్యతను మాకు ఈరోజు తెలియపరిచావు తండ్రి. మేమెలా ప్రార్థించాలో మాకు తెలియచేసినందుకు మీకే స్తోత్రములు నాయన. అదేవిధంగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన వాళ్ళు ఎంతోమంది తండ్రి. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని ఈ క్షణమే దర్శించండి. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు తెలుసుకొని, ప్రార్థనలో మరింత బలపడేలాగున ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా దర్శించి, వారికున్న ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. వారికున్న ప్రతి బాధను తీర్చండి ప్రభా. వారికున్న ప్రతి అనారోగ్య సమస్యని తీర్చండి తండ్రి. నీ యొక్క బలంతో, నీ యొక్క శక్తితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాను నా తండ్రి. ఆమేన్.